రైట్. ఈరోజు టాపిక్ వచ్చేసి భాగస్వామ్య వ్యాపారం. భాగస్వామ్య వ్యాపారాన్ని మనం సాధారణంగా ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి చేసేటటువంటి వ్యాపారాన్ని భాగస్వామ్య వ్యాపారం అంటారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి చేసే వ్యాపారాన్ని భాగస్వామ్య వ్యాపారం అంటారు. వాళ్ళ మధ్యలో ఏంటి సంబంధం ఉంటుంది? వాళ్ళందరూ ఆ భాగస్వామ్య వ్యాపారానికి అవసరమైన మూలధనాన్ని సమకూరుస్తారు మరియు ఆ భాగస్వామ్య వ్యాపారంలో వచ్చినటువంటి లాభాన్ని కానీ నష్టాన్ని కానీ వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి మేరకు పంచుకోవడం జరుగుతుంది. సో అలాంటి వ్యాపారాన్ని ఏమంటాం? భాగస్వామ్య వ్యాపారం. జనరల్గా మనకు భాగస్వామ్య వ్యాపారం అనేది ఒక చట్టం ఉంది, 1932 చట్టం. ఈ 1932 చట్టం ప్రకారమే ఆ నియమ నిబంధనలకు లోబడి మనం భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించవలసి ఉంటుంది. ముగించాలనుకున్న 1932 భాగస్వామ్య చట్టం ప్రకారమే ముగించవలసి ఉంటుంది. ఇందులోపల ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్యలో సంబంధం, వాళ్ళు ఏం పంచుకుంటారు? లాభాలను లేదంటే నష్టాలను పంచుకోవడానికి వారి మధ్యలో ఏర్పడినటువంటి అగ్రిమెంట్ లేదంటే సంబంధాన్ని ఏమనొచ్చు? భాగస్వామ్య వ్యాపారం. ఇందులో పెట్టుబడి అందరూ పెడతారు, నెక్స్ట్ లాభ నష్టాలు కూడా అందరూ పంచుకోవడం జరుగుతుంది. ఇందులోపల కొంతమంది రకాలు ఉంటుంది. ఆ రకాలే ఒకరు సక్రియ భాగస్తులు. సక్రియ అంటే క్రియ లోపల పాల్గొంటారు. అంటే ఈ భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు వాళ్ళ పనితనాన్ని బట్టి, వాళ్ళు చేసేటువంటి నేచర్ని బట్టి వాళ్ళకి పేరు ఇవ్వడం జరుగుతుంది. అందులోపల నెంబర్ 1 మనకు జనరల్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే సక్రియ భాగస్తులు. ఈ సక్రియ భాగస్తులు ఏం చేస్తారంటే వ్యాపారంలో జరిగేటువంటి రోజువారీ కార్యకలాపాల్లో రోజు పాల్గొంటాడు. ఈ పాల్గొన్నటువంటి వ్యక్తిని మనం సక్రియ భాగస్తులు అంటారు. అంటే ఇతడు వ్యాపారంలో పెట్టుబడి పెడతాడు, లాభాన్ని మరియు నష్టాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇతడు రోజువారీ కార్యకలాపాలకు కూడా పాల్గొనడం జరుగుతుంది. సక్రియ భాగస్తులు అనడం జరుగుతుంది. రెండవ వాళ్ళు నిష్క్రియ భాగస్తులు. నిష్క్రియ భాగస్తులు. నిష్క్రియ అంటే ఇతడు ఏం చేస్తాడు అంటే ఓన్లీ పెట్టుబడి మాత్రమే పెడతాడు, ఎలాంటి వ్యాపార కార్యకలాపాల లోపల పాలు పంచుకోడు, లాభం లేదా నష్టాన్ని మాత్రం స్వీకరిస్తాడు. అంటే ఇతనికి తేడా ఏంటిది? సక్రియ భాగస్తుడు వ్యాపారంలో పెట్టుబడి పెడతాడు, నిష్క్రియ భాగస్తుడు కూడా పెట్టుబడి పెడతాడు. ఇతడు రోజువారీ కార్యకలాపాల్లో పాలు పంచుకుంటాడు. అంటే వ్యాపారంలో జరిగే రోజు అన్ని పనులను ఇతడు చూస్తాడు. ఇతడు ఏమి పని చేయడు. ఇతడు లాభాన్ని నష్టాన్ని స్వీకరిస్తాడు, ఇతడు కూడా లాభాన్ని నష్టాన్ని స్వీకరిస్తాడు. అంటే ఇతడు పనిచేసే వ్యక్తి, ఇతడు పనిచేయే వ్యక్తి అంతే. ఇంకొకరు లాభాల్లో భాగస్తుడు. జనరల్గా మనకి ఇంకా చాలా రకాలు ఉంటాయి, కానీ మనకి ఎక్కువ కనిపిస్తుంది. లాభాల్లో భాగస్తుడు పెట్టుబడి మాత్రం పెడతాడు, నష్టాన్ని స్వీకరించాడు, ఎలాంటి పని లోపల పాల్గొనడు. అంటే భాగస్వామ్య వ్యాపారంలో భాగస్వామ్య వ్యాపారానికి అవసరమైన పెట్టుబడి పెడతాడు, లాభాన్ని తీసుకుంటాడు, నష్టాన్ని స్వీకరించాడు. ఇలాంటి వాళ్ళు ఏమంటారు? లాభాల్లో భాగస్తులు అనడం జరుగుతుంది. వీళ్ళు చేసేటువంటి వ్యాపారం ఏమంటారు? భాగస్వామ్య వ్యాపారం. మరి భాగస్వామ్య వ్యాపారంలో మనకు ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటివి, లోపాలు ఏంటివి అనేది ఒకసారి చూద్దాం. భాగస్వామ్య వ్యాపారంలో ఫస్ట్ ఉన్న ప్రయోజనం అధిక మూలధన సేకరణ. ప్రయోజనం అన్న లాభం అన్న ఒకటే, అందులో నెంబర్ 1 ఏంటిది? అధిక మూలధన సేకరణ. భాగస్వామ్య వ్యాపారం లోపల ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది భాగస్తులు ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది భాగస్తులు ఏం చేస్తూ ఉంటారు? వారికి తెలిసినటువంటి దగ్గర నుంచి ఆ వ్యాపారానికి అవసరమైన మూలధనాన్ని సేకరించడం జరుగుతుంది. మనకి సాధారణ వ్యాపారం అయితే 20 మంది, బ్యాంకింగ్ రంగం అయితే 10 మంది వరకు భాగస్తులు ఉండడం జరుగుతుంది. అంటే మ్యాక్సిమం అత్యధికం ఎంతమంది ఉండొచ్చు? 20 మంది. 20 మంది కలిపి ఒక్కొక్కరు కొంత అది అధిక మూలధనమే అవుతుంది. దేనితోటి పోల్చుకుంటే సొంత వ్యాపారంతో పోల్చుకున్నప్పుడు భాగస్వామ్య వ్యాపారంలో వచ్చేటువంటి మూలధనం అధికం. ఎందుకంటే ఇక్కడ భాగస్తుల మంది ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వీరందరూ సంస్థకు అవసరమైనటువంటి నిధులను సేకరిస్తారు. రెండవది ఏంటిది? స్థాపన సులభం. భాగస్వామ్య వ్యాపారం పెట్టాలంటే పెద్దగా రూల్స్ ఏమి ఉండవు. 1932 చట్టం ప్రకారం పెట్టొచ్చు. ఇందులోపల పెట్టేటప్పుడు భాగస్తులు అందరూ కలిసి ఒక చోట కూర్చుండి సమావేశమై ఆ సమావేశం లోపల మాట్లాడుకోవడం జరుగుతుంది. ఆ మాట్లాడుకోవడం అనేది నోటి మాట ద్వారా అయినా ఉండొచ్చు, లేదంటే బాండ్ పేపర్ రాతపూర్వకంగా ఉండొచ్చు. అంటే ఎవరెవరు ఏమేమి పనులు చేద్దాము, కంపెనీ పేరు ఏం పెడదాము, లాభాలు ఎట్లా పంచుకుందాం, నష్టాలు ఎట్లా పంచుకుందామని ఒక పేపర్లో రాసుకున్న తర్వాత
ఆ తర్వాత మనం వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అంటే పెద్ద కష్టమే కాదు, అంటే భాగస్వామ్య వ్యాపారాన్ని స్థాపించడం సులభమే. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి, రద్దు కూడా సులభమే. భాగస్వామ్య వ్యాపారాన్ని స్థాపించడం ఎంత సులభమో రద్దు చేయడం అంటే భాగస్వామ్యంలో ఉన్నటువంటి భాగస్తులకు ఒక 14 రోజుల ముందుగా నోటీస్ అందించి భాగస్వామ్య వ్యాపారాన్ని రద్దు చేయవచ్చును. అంటే భాగస్వామ్యం పని అయిపోయిన తర్వాత అయినా భాగస్వామ్యం ముగుస్తుంది, లేదంటే భాగస్వామ్యంలో ఏమైనా లోపాలు ఉన్నట్లయితే 14 రోజుల ముందు లోపల భాగస్వాములందరికీ నోటీస్ ద్వారా కూడా భాగస్వామ్య వ్యాపారాన్ని రద్దు చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ రహస్యాలు. నెక్స్ట్ పాయింట్ ఏంటి, రహస్యాలు. భాగస్వామ్య వ్యాపారంలో కూడా ఎక్కువగా సక్రియ భాగస్వామి అన్ని పనులను చూసుకుంటాడు కాబట్టి వ్యాపారంలో ఉన్నటువంటి రహస్యాలు అనేవి బయటకు వెళ్ళడం జరగదు. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి రహస్యాలు ఎక్కువ మట్టుకు ఎవరికి చెప్పరు. మీటింగ్లో మాట్లాడుకున్న విషయాలను కూడా బయట వ్యక్తులకు పంచుకోవడం జరగదు. రహస్యాలు కూడా గుట్టుగా ఉంటాయి, ఎవరికి తెలియదు. లాభాలు ఎట్లా వస్తున్నాయి, నష్టాలు ఎట్లా వస్తున్నాయి, ఆ భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నటువంటి ఆ బుక్లను ఎవరు మెయింటైన్ చేస్తున్నారనే విషయం బయటకు తెలియడం జరగదు. నెక్స్ట్ అధిక నిర్వహణ సామర్థ్యం. నెక్స్ట్ పాయింట్ ఏంటి, అధిక నిర్వహణ సామర్థ్యం. భాగస్వామ్య వ్యాపారంలో సొంత వ్యాపారంతో పోల్చుకున్నప్పుడు భాగస్వామ్య వ్యాపారం లోపల పనిచేసేటువంటి భాగస్తులు ఎక్కువ మంది ఉంటారు. యాక్టివ్ పార్ట్నర్ ఉన్నాడు, లాభాల్లో భాగస్వామి అంటే పనిచేసే వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారు. వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నప్పుడు ఆ నిర్ణయాలు తీసుకోవడం కూడా తొందరగా తీసుకోవచ్చు. రెండవది చాలామంది పనిచేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయడం ద్వారా ఆ పని అనేది తొందరగా జరిగిపోవడం జరుగుతుంది. కానీ సొంత వ్యాపారంలో ఏమవుతుంది, ఒక్కడే వ్యక్తి ఉంటారు కాబట్టి అన్ని పనులను నిర్వర్తించాలంటే చాలా కష్టతరమైనటువంటి పని. అంటే సొంత వ్యాపారంతో పోల్చుకుంటే దీని నిర్వహణ సామర్థ్యం, భాగస్వామ్యం యొక్క నిర్వహణ సామర్థ్యం ఎక్కువ. అట్లాగే మనకి లోపాలు ఉన్నాయి. ఏంటి ఆ లోపాలు, పరిమిత మూలధనం. ఫస్ట్ లోపం ఏంటిది, పరిమిత మూలధనం. అంటే సొంత వ్యాపారంతో పోల్చుకున్నప్పుడు దీనికి మూలధనం ఎక్కువనే అనుకున్నాం, కానీ ఇందులో 20 మంది భాగస్తులు ఉన్నారు. వీరు తెచ్చేటువంటి పెట్టుబడి కంపెనీతోటి పోల్చుకుంటే, కంపెనీ తరహా వ్యాపారంతో పోల్చుకుంటే దీంట్లో పెట్టిన పెట్టుబడి తక్కువగానే ఉంటుంది. పెట్టుబడి తక్కువగా ఉంది కాబట్టి వీళ్ళకి వచ్చేటువంటి లాభాలు కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్రత్యేక నాయకత్వం లేదు. అంటే దీన్ని ముగించాలంటే ఒక్కొక్కసారి చట్టంకి కూడా దొరకదు. ఎందుకంటే రాతపూర్వకంగా రాసుకోనప్పుడు భాగస్వామ్య వ్యాపారాన్ని ఏర్పాటు చేసినప్పుడు రాతపూర్వకంగా రాసుకోనట్లయితే వాళ్ళ యొక్క భాగస్వామ్య వ్యాపారాన్ని రద్దు చేయడం కూడా కష్టతరమైనదే. అంటే నోటి మాట ద్వారా కానీ భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించినప్పుడు వాళ్ళ లాభాలు ఎట్లా పంచుకుంటారు, నష్టాలు ఎట్లా పంచుకుంటారు, సొంత వాడకాలు ఎట్లా వేసుకుంటారు, అవన్నీ చాలా కష్టమైన పని ఉంటుంది. అంటే లెక్కించడం చాలా కష్టంగా ఉంటుంది. కొంతమంది అబద్ధాలు ఆడే అవకాశం. అంటే ఇందులోపల ప్రత్యేక న్యాయసత్వం అంటూ ఏది లేదు కాబట్టి దీన్ని ముగించడం కొంచెం కష్టతరమైన పని. నెక్స్ట్ అపరిమిత రుణ బాధ్యత. నెక్స్ట్ పాయింట్ ఏంటి, అపరిమిత రుణ బాధ్యత. భాగస్వామ్య వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి భాగస్తులందరూ తమ సొంత ఆస్తులను తాకట్టు పెట్టి లేదంటే సొంత డబ్బుల ద్వారా కూడా వ్యాపారాన్ని ప్రారంభించడానికి నగదును తీసుకురావడం జరుగుతుంది. ఇలా నగదును తీసుకొచ్చే సందర్భాల్లో కొన్నిసార్లు వ్యాపారంలో నష్టం ఏర్పడినట్లయితే ఆ నష్టాన్ని పూడ్చడానికి భాగస్తులు వాళ్ళ సొంత ఆస్తులను కూడా అమ్మవలసిన పరిస్థితి ఉంటుంది. ఇది ఒక మైనస్. అంటే అపరిమిత రుణ బాధ్యత అనేది కూడా ఉండడం జరుగుతుంది. ఇంకొక పాయింట్ వచ్చేసి నిర్ణయాల్లో ఆలస్యం. ఎందుకు నిర్ణయాల్లో ఆలస్యం, ఇక్కడ భాగస్వామ్య వ్యాపారంలో భాగస్తులు అనేవాళ్ళు ఇద్దరి కంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ ఇద్దరి మధ్యలో నిర్ణయాలు కలవకపోవడం కానీ వాళ్ళ అభిప్రాయ భేదాలు వచ్చి ఒక్కొక్కసారి వ్యాపారంలో ఉన్నటువంటి జాప్యత ఏర్పడడం జరుగుతుంది. మీటింగ్లో ఒకరొకరు ఒక్కొక్క బాధ్యత ఒక్కొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. అది ఒక మైనస్గా మనకి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వాటాలను బదిలీ చేయరాదు. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నటువంటి వాటాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాటాలను బదిలీ చేయాలంటే భాగస్వామ్య వ్యాపారంలో ఉన్న మిగిలిన భాగస్తుల యొక్క అనుమతి ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ వాళ్ళు అనుమతించినప్పుడు ఇతడు బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు. కానీ ఎప్పుడైతే అతడు చనిపోవడం లేదంటే నష్టపోవడం జరుగుతుందో అవన్నీ ఆ భాగస్వామ్య వ్యాపారం నుంచి స్వచ్ఛందంగా తొలగించడం జరుగుతుంది. ఇది మనకున్నటువంటి లాభాలు నష్టాలు. మనకున్నటువంటి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భాగస్వామ్య ఒప్పందము, అందులోని అంశాలు. నెక్స్ట్ ద కంటిన్యూషన్ టాపిక్ ఇస్
వ్యాపార ఒప్పందం. భాగస్వామ్య వ్యాపార ఒప్పందం అంటే భాగస్వామ్యం చేయాలంటే, భాగస్వామ్య వ్యాపారం చేయాలంటే మనకి ఏమనుకున్నాం ఇంతకుముందు, ఇద్దరు లేదా అంతకంటే వ్యక్తుల మధ్య లోపల అగ్రిమెంట్ ఉంటుంది. ఓకేనా? ఆ అగ్రిమెంట్ ప్రకారం చేసేటువంటి వ్యాపారాన్ని భాగస్వామ్య వ్యాపారం అంటారు. ఆ అగ్రిమెంట్ లోపల ఏం రాసుకుంటారు? అగ్రిమెంట్ అంటే ఒప్పందము. ఓకేనా? ఒప్పందం. ఆ ఒప్పందం లోపల ఏం రాసుకుంటారు అనేది మనకి జనరల్గా ఉన్నటువంటి టాపిక్. ఇందులోపల ఈ మనకి ఒప్పందం అనేది నోటి మాట ద్వారా ఉండొచ్చు. అంటే మామూలుగా మనం మాట్లాడుకుంటాం కదా, నీకు 5,000 ఇస్తా, నాకు 10,000 ఇవ్వు అంటే ఇట్లా మాటలు, అంటే భాగస్తుల మధ్యలో నోటి మాట ద్వారా ఈ వ్యక్తి పని చేస్తాడు, ఈ వ్యక్తి పని చేస్తాడు, ఇతనికి ఇంత జీతం ఇవ్వాలి, ఇతనికి డబ్బులు తీసుకుంటే ఇంత వడ్డీ వసూలు చేయాలి, ఇతనికి గీగి పని అంటే నోటి మాట ద్వారా ఉండడం. లేదంటే దాన్నే రాతపూర్వకంగా ఒక పేపర్ పైన పెట్టడం, ఒక బాండ్ పేపర్ పైన రాయడం, ఫలానా వ్యక్తి పని చేస్తాడు, ఫలానా వ్యక్తి పని చేస్తాడని రాతపూర్వకంగా కూడా రాయొచ్చు. అంటే దాని అర్థమైనది వ్యాపారానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలను రాసుకునేటువంటి విధానాన్ని ఏమంటారు? భాగస్వామ్య ఒప్పందం అనడం జరుగుతుంది. ఈ భాగస్వామ్య ఒప్పందానికి సంబంధించిన విషయాల లోపల ఏ అంశాలు ఉంటాయంటే, నెంబర్ 1 పేరు. ఏంటి పేరు? మన భాగస్వామ్య వ్యాపారానికి ఏం పేరు పెడదాం అంటే ఆ కంపెనీ చేసేటువంటి పనిని బట్టి, అంటే అది సాఫ్ట్వేర్ కంపెనీ, లేదంటే నిర్మాణ రంగ పరిశ్రమన, సేవా రంగ పరిశ్రమన, లేదంటే లాభాలతో కూడిన పరిశ్రమన, ఏ పరిశ్రమను ఆ పరిశ్రమకు తగ్గట్టుగా మనం ఆ కంపెనీకి పేరు ఇచ్చుకోవడం జరుగుతుంది. అంటే మన కంపెనీ పేరు లక్ష్మీ భాగస్వామ్య సంస్థ అంటే రెండోది పని, ఏ రకమైన పని చేస్తున్నాం అంటే చెప్పుకున్నాం ఎంతకుముందే, సాఫ్ట్వేర్ పన, హార్డ్వేర్ పన, నిర్మాణ పరిశ్రమన, సేవా పరిశ్రమన, ఇంకేమున్నాయి, విద్యారంగాల లేదంటే వైద్య రంగాల, ఏ పని చేస్తున్నామో ఆ పని గురించి వివరంగా చెప్పాలి. భాగస్వామ్య ఒప్పందం లోపల ఆ భాగస్వామ్య సంస్థ పేరు చెప్పాలి, ఏ పని. నెక్స్ట్ పాయింట్ ఏంటి? మూలధనం. అంటే భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించడానికి భాగస్తులు ఎవరెవరు ఎంతెంత మూలధనాన్ని తీసుకొచ్చారు, ఏ భాగస్తుడు ఎంత మూలధనాన్ని భాగస్వామ్య సంస్థకు చెల్లించారు, ఎవరి పేరు మీద ఎన్ని డబ్బులు తీసుకొచ్చారు అనేది చెప్పాలి. ఆ చెప్పేటువంటి విషయాన్ని భాగస్వామ్య ఒప్పందంలో రాయడం జరుగుతుంది. లాభాలను ఎట్లా పంచుకుంటారు? నెక్స్ట్ పాయింట్ ఏంటి? లాభాలను కానీ నష్టాలను కానీ ఎలా పంచుకుంటారు, ఏ నిష్పత్తుల ప్రకారం పంచుకుంటారో కూడా భాగస్వామ్య ఒప్పందం లోపల రాసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఖాతాల నిర్వహణ. ఖాతాల నిర్వహణ అంటే భాగస్వామ్య వ్యాపారానికి సంబంధించినటువంటి ఖాతాలు ఉంటాయి కదా, బుక్స్. ఆ బుక్స్ ఎవరు మెయింటైన్ చేస్తారు, ఎవరు నడిపించడం జరుగుతుంది. నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి బ్యాంకుకు సంబంధించిన ఖాతా బుక్లు ఎవరి దగ్గర ఉంటాయి, వాటన్నింటినీ మనం ఇందులోపల చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ భాగస్వామ్య వ్యాపారంలో పనిచేసేటువంటి వ్యక్తులు ఉంటారు కదా, భాగస్తులు, వారి సొంత అవసరాల కోసం భాగస్వామ్య వ్యాపారం నుంచి నగదును తీసుకుపోయినప్పుడు సొంత వాడకాలు ఎంత మొత్తంలో తీసుకోవచ్చు అంటే పరిమితం ఎంత, 10,000, 20,000, పరిమితం ఎంత, పరిమితులు అని చెప్పడం. నెక్స్ట్ దానిపైన వడ్డీ ఎలా వసూలు చేస్తాం, ఎంత మేరకు వడ్డీ వసూలు చేస్తారని చెప్పడం. నెక్స్ట్ భాగస్వామ్య వ్యాపారంలో ఎవరైతే సక్రియ భాగస్తులు ఉంటారో, ఎవరైతే ఎక్కువ పని చేస్తారో వాళ్ళకి జీతాలు కానీ కమిషన్ కానీ ఎంత తీసుకుంటామో అని చెప్పడం ఈ నియమ నిబంధనల రాయడం జరుగుతుంది. అట్లాగే భాగస్వామ్య వ్యాపారంలో పలికి ప్రస్తుతం ఉన్న భాగస్తులు కాకుండా కొత్తగా ఎవరైనా భాగస్తులు వచ్చేటప్పుడు, లేదంటే ఉన్న భాగస్తులు ఎవరైనా బయటకు వెళ్ళిపోదాం అనుకునేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మూలధనాన్ని ఎలా స్వీకరించాలి, వాళ్ళకి మూలధనాన్ని ఎలా చెల్లించాలి, వారి పేరు మీద ఉన్నటువంటి గుడ్విల్ని ఎలా పంపిణీ చేయాలి అనేది మనం భాగస్వామ్య ఒప్పందం లోపల రాసుకోవడం జరుగుతుంది. లేదంటే భాగస్వామ్య ఒప్పందం ఒక భాగస్తుడు మరణించినా, లేదంటే ఒక భాగస్తుడు దివాలా అంటే అప్పులు బాగయ్యేవాడిని దివాలా అంటారు, దివాలా తీసిన వాళ్ళకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళను ఎలా సంస్థ నుంచి బయటకు పంపించడం, లేదంటే సంస్థలో వాళ్ళు కొనసాగాలంటే నియమ నిబంధనలు ఏంటివి, మరణం తర్వాత వాళ్ళ వారసులు భాగస్వామ్య వ్యాపారంలోకి రావాలంటే ఎలాంటి నియమాలు నిబంధనలు ఉంటాయని ముందుగానే మనం ఊహించుకొని రాసేటువంటి విషయాన్ని ఏమంటాం భాగస్వామ్య ఒప్పందం అనడం జరుగుతుంది. ఈ భాగస్వామ్య ఒప్పందాన్ని బేస్ చేసుకొని మనకి భాగస్వామ్య వ్యాపారం అనేది నడవడం జరుగుతుంది. ఇది మనకు ఉన్నటువంటి భాగస్వామ్య ఒప్పందంలోని అంశాలు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జాయింట్ స్టాక్ కంపెనీ. ఓకేనా?